వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. 100% ఫ్రీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందించేటటువంటి మేధా ట్రస్ట్ ఎగ్జామ్ యొక్క సిలబస్ను ఇప్పుడు చూద్దాం. మేధా ట్రస్ట్ ఎగ్జామ్ లోపల ఫిజిక్స్ నుంచి 20 క్వశ్చన్లు, కెమిస్ట్రీ నుంచి 20 క్వశ్చన్లు, మ్యాథ్స్లో 40 క్వశ్చన్లు, బాటనీ 20 క్వశ్చన్లు, జువాలజీ 20 క్వశ్చన్లు, సోషల్ 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్లు, యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్లు. ఈ విధంగా మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉంటుందంటే యాజ్ పర్ 2021 అంటే కరోనా కావడం వల్ల చాలా 30% సిలబస్ను తెలంగాణ ప్రభుత్వం తీసివేయడం జరిగింది. ఆ తీసేసినటువంటి సిలబస్ కాకుండా అంటే ఏదైతే ఉందో మనకు ఆ సిలబస్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ వస్తాయి, తీసేసినటువంటి సిలబస్ నుంచి రావు. ఇక్కడ ఫస్ట్ మ్యాథమెటిక్స్ లోపల తీసుకుంటే రియల్ నెంబర్స్ లోపల కూడా డివిజన్ అల్గారిథం, యూక్లిడ్స్ అల్గారిథం, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పెన్షన్స్, ఇరేషనల్ నెంబర్స్, లాగారిథమ్స్ నుంచి మాత్రమే ఉంటాయి. అదేవిధంగా సెకండ్ చాప్టర్ సెట్స్ నుంచి రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్, ఎంటీ సెట్, యూనివర్సల్ సెట్ అండ్ సబ్సెట్, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్, వెన్ డయాగ్రామ్స్, ఈక్వల్ సెట్స్, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్, కార్డినాలిటీ ఆఫ్ ఫైనైట్ సెట్స్, ఈ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా థర్డ్ చాప్టర్ నుంచి పాలినామియల్స్ నుంచి డిగ్రీ, జీరో, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినామియల్ ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నట్లయితే గ్రాఫికల్ మెథడ్, రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ఈక్వేషన్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ టాపిక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ లోపల ఫిఫ్త్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సొల్యూషన్ బై ఫ్యాక్టరైజేషన్, నేచర్ ఆఫ్ రూట్స్. అదేవిధంగా సిక్స్త్ చాప్టర్ నుంచి తీసుకుంటే అంటే ప్రోగ్రెషన్స్ నుంచి తీసుకుంటే వాట్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ. అదే సెవెంత్ చాప్టర్ నుంచి తీసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, సెక్షన్ ఫార్ములా, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, సెంట్రాయిడ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, స్లోప్ ఆఫ్ అన్ లైన్. అదే ఎయిత్ చాప్టర్ నుంచి తీసుకుంటే సిమిలర్ ట్రయాంగిల్స్, తర్వాత బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అండ్ కన్వర్స్, క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరమ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నైన్త్ చాప్టర్ తీసుకుంటే టాంజెంట్స్ అండ్ సెకండ్స్ టు ఏ సర్కిల్ లోపల టాంజెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్, ఫైండింగ్ లెంత్ ఆఫ్ ఏ టాంజెంట్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. అదే 10th చాప్టర్ నుంచి తీసుకుంటే మెన్సురేషన్ లోపల సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఫిగర్స్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. అదే 11th చాప్టర్ నుంచి తీసుకుంటే త్రికోణమితి లోపల ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, వాల్యూస్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఫర్ స్పెసిఫిక్ యాంగిల్స్, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్. అదే 12th చాప్టర్ నుంచి తీసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ, దీని లోపల ప్రాబ్లమ్స్ విత్ 1 ట్రయాంగిల్, ప్రాబ్లమ్స్ విత్ 2 ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా 13th చాప్టర్ నుంచి మనం తీసుకున్నట్లయితే ప్రాబబిలిటీ, సంభావ్యత లోపల ప్రాబబిలిటీ, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అండ్ ప్రాబబిలిటీ, డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ ప్రాబబిలిటీ, అప్లికేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. లాస్ట్ 14th చాప్టర్ నుంచి తీసుకుంటే స్టాటిస్టిక్స్, సంఖ్యాక శాస్త్రం లోపల మీన్, డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, మీడియన్, మోడ్, గ్రాఫ్ ఆఫ్ గివ్ కర్వ్స్, లెస్ దెన్ టైప్. ఈ టాపిక్స్ నుంచి మాత్రమే మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ లోపల 40 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం కూడా 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 40 క్వశ్చన్లు ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచి మాత్రమే వస్తాయి. అదేవిధంగా కెమిస్ట్రీ లోపల తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ లోపల ఫస్ట్ చాప్టర్ కెమికల్ ఈక్వేషన్స్, రసాయన సమీకరణాలు, ఇంట్రడక్షన్, సమ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఈక్వేషన్స్, రైటింగ్ కెమికల్ ఈక్వేషన్స్, స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్స్, బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్, రైటింగ్ సింబల్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్, హీట్ చేంజెస్, గ్యాస్ evolved and precipitate formed,
ఇంటర్సెప్టింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా సెకండ్ చాప్టర్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి మనం తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, వాట్ డూ యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్, వాట్ డూ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్, డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ aqueous సొల్యూషన్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ బేస్ విత్ వాటర్, strength of acid or base, pH scale, importance of pH in everyday life, salts, chemicals from common salt. ఈ టాపిక్స్ నుంచి మాత్రమే ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా థర్డ్ చాప్టర్ తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఇంట్రడక్షన్, స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్, క్వాంటమ్ నెంబర్స్, quantum mechanical model of an atom, electronic configuration of elements in their atoms, Aufbau principle, Pauli exclusion principle, Hund's rule of maximum multiplicity. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ లోపల తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్, నీడ్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్, డాబినర్స్ ట్రయాడ్స్, లిమిటేషన్స్, Newland's law of octaves, Mendeleev's periodic table, modern periodic table, properties of elements and their trends in groups and periods. ఇక్కడ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ లోపల బాగా స్ట్రెస్ చేసి చూడాల్సి ఉంటుంది. కెమిస్ట్రీ లోపల ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్, ఎక్స్ట్రాక్షన్స్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్, యాక్టివిటీ సిరీస్ అండ్ రిలేటెడ్ మెటలర్జీ, flowchart of steps involved in the extraction of metals from ore, extraction of crude metals from the ore, corrosion, prevention of corrosion, importance process used in metallurgy, flux furnace. ఈ 5 చాప్టర్ల నుంచే 20 క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి కొంచెం స్ట్రెస్ చేస్తే ఈ 5 చాప్టర్లు ఆల్రెడీ మనం పాలిసెట్కు ప్రిపేర్ అయినాం. ఏ విధంగా మనం ఈ కెమిస్ట్రీ నుంచి 30కి 30 తెచ్చుకోవాలని ఆడ ప్రిపేర్ అయినాం. కాబట్టి ఇక్కడ దాన్ని కొంచెం రివైజ్ చేసుకుంటే 20/20కి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ లోపల తీసుకున్నట్లయితే ఒక చాప్టర్, ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, ఇంట్రడక్షన్, నార్మల్ టు ద కర్వ్డ్ సర్ఫేస్, స్పెరికల్ మిర్రర్స్, కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్స్, పోల్, focus, center of curvature, principal axis, radius of curvature, focal length, images formed by spherical mirrors, ray diagrams for spherical mirrors, formula for spherical mirrors, sign convention, application of reflection solar cooker. ఈ టాపిక్స్ నుంచి ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే సెకండ్ చాప్టర్ తీసుకున్నట్లయితే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, అంటే వక్రీభవనం. ఇది ఇంట్రడక్షన్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, లెన్సెస్, ఇమేజ్ ఫార్మేషన్, రూల్స్ ఫర్ రే డయాగ్రామ్, ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద లెన్సెస్, ఫార్ములా derived for the thin lens, focal length of lens depends on surrounding medium, behavior of certain light ray when they are incident on a lens, rules to draw the ray diagram for image formation by lens, magnification, lens maker's formula. ఇక థర్డ్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, మానవుని కన్ను రంగుల ప్రపంచం. దీని నుంచి ఇంట్రడక్షన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివ్ విజన్, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ, మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ తీసుకుంటే ఎలక్ట్రిక్ కరెంట్, ఇంట్రడక్షన్, ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, హౌ ఏ బ్యాటరీ ఆర్ ఎ సెల్ వర్క్స్, ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ షాక్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, కిర్చాఫ్ లాస్, ఎలక్ట్రిక్ పవర్, సేఫ్టీ ఫ్యూజెస్. ఈ 4 చాప్టర్ల నుంచే మనకు 20 క్వశ్చన్లు వస్తాయి. అంటే మనం ఆల్రెడీ పాలిసెట్ కోసం 30/30 ఫిజిక్స్ లోపల ఎలా సాధించాలని చెప్పి ప్రతి చాప్టర్ను కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ విధంగా వాటి లోపల ట్విస్ట్ ఉంటుందని మనం డిస్కస్ చేసినాం. అది మళ్ళొక్కసారి మీరు రివైజ్ చేయండి, ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి కూడా అంటే కేవలం ఈ 4 చాప్టర్ల నుంచి 20 మార్కులు వస్తాయి. అదేవిధంగా బాటనీ, జువాలజీ లోపల మనకు బయాలజీ లోపల
40 మార్క్స్ ఉన్నాయి, అంటే ఈక్వల్ టు మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇక్కడ. న్యూట్రిషన్ లోపల ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, వాటర్ అండ్ ఫోటోసింథసిస్, ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్, లైట్ అండ్ ఫోటోసింథసిస్, chlorophyll and photosynthesis, where does photosynthesis takes place, mechanism of photosynthesis, nutrition in human beings, flow chart of human digestive system, health aspects of the alimentary canal, disease due to the malnutrition, vitamin deficiency diseases. ఈ టాపిక్స్ నుంచి మనకు ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రెస్పిరేషన్ లోపల డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్, స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్, breathing, pathway of air, epiglottis and passage of air, mechanism of respiration in human beings, gaseous exchange, transportation of gases, gas exchange, capillaries to cells and back, cellular respiration, anaerobic respiration, fermentation, respiration versus combustion, evolution in gases exchanging system, respiration in plants, photosynthesis versus respiration. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లోపల తీసుకుంటే ఇంట్రొడక్షన్, నీడ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్, బ్లడ్ వెసల్స్ అండ్ సర్క్యులేషన్, ద కార్డియాక్ సైకిల్, సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్, లింఫటిక్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్, coagulation of blood, how is water absorbed, the mechanism of water movement in plants, transport of minerals, salts, transport of materials in the plants. ఎక్స్క్రిషన్ లోపల తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్, నీడ్ ఆఫ్ ఎక్స్క్రిషన్, ఎక్స్క్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఎక్స్క్రిషన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్, కిడ్నీస్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, యూరటస్, urinary bladder, micturition, composition of urine, dialysis machine, artificial kidney, kidney transplantation, other pathways of excretion, excretion in other organisms, excretion and release of substance in plants, excretion versus secretion. Fifth chapter తీసుకుంటే కోఆర్డినేషన్, ఇంట్రడక్షన్, నీడ్ ఫర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, రెస్పాండింగ్ టు స్టిములీ, ఇంటిగ్రేటివ్ పాత్వే, నర్వస్ కోఆర్డినేషన్, స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్, కోఆర్డినేషన్ వితౌట్ నర్వ్స్, అదర్ కెమికల్ కోఆర్డినేటర్స్, కంట్రోల్ మెకానిజమ్స్ ఇన్ ప్లాంట్స్, ట్రోఫిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్. అదేవిధంగా సిక్స్త్ చాప్టర్ రీప్రొడక్షన్లో తీసుకుంటే ఇంట్రడక్షన్, అసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, పర్థోజెనెసిస్, పర్థనోక్రపీ, వెజిటేటివ్ ప్రాపగేషన్, సెక్సువల్ రీప్రొడక్షన్, రీప్రొడక్షన్ ఇన్ ప్లెసెంటల్ మమ్మల్స్, హ్యూమన్ బీయింగ్స్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, చైల్డ్ బర్త్, sexual reproduction in flowering plants, cell division and continuation of life, cell division in human beings, cell cycle, reproductive health, birth control methods, fighting against soil ills. అదేవిధంగా సెవెంత్ చాప్టర్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ మనం తీసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్, న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్, మెండల్ అండ్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్, రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ పీ ప్లాంట్, procedure followed by Mendel, mono-hybrid cross, self-pollination in F1 generation, F2 generation, phenotype, xenotype, D-hybrid cross, Mendel's laws, parent to progeny, how to traits get expressed, sex determination in human beings, Lamarckism, Darwinism, speciation, evidence of evolution, evidences from embryology, evidences from fossils, human being, a moving museum. ఈ 7 చాప్టర్ల నుంచి మొత్తం బయాలజీ లోపల ఉండేటటువంటి 7 చాప్టర్ల నుంచి మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి మొత్తం. ఈ 40 క్వశ్చన్స్ అంటే మ్యాథమెటిక్స్ లోపల 40 క్వశ్చన్స్, బయాలజీ లోపల 40 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ లోపల 40 క్వశ్చన్స్, అంటే మొత్తం 120. 10 క్వశ్చన్స్ సోషల్, 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్, 10 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, అంటే మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 గంటల సమయం ఇస్తారు. ఈ మల్టిపుల్ ఛాయిస్లో ఇస్తారు కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. వీటిని మనం
ఇంకొకటి ఈ ఎగ్జామ్ లోపల ఏంటంటే మైనస్ మార్కులు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ లోపల మైనస్ మార్కులు ఉన్నాయి. ప్రతి కరెక్ట్ జవాబుకు 3 మార్కులు ఇస్తారు, తప్పు జవాబుకు 1 మార్క్ మైనస్ చేస్తారు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఈ విధంగా ఈ సిలబస్ను మీరు ఫాలో అయితే ఖచ్చితంగా, అంటే ఆల్రెడీ మనం ఫిజిక్స్ లోపల 30కి 30 ఎలా సాధించాలి, కెమిస్ట్రీ లోపల 30కి 30 ఎలా సాధించాలని చెప్పి పాలిసెట్ లోపల మీకు సిరీస్లు ఇవ్వడం జరిగింది. ఆ సిరీస్లు మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడి మీరు మేధా ట్రస్ట్ లోపల సీట్ సాధిస్తారని మేము మనసారా ఆశిస్తున్నాం. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఉపయోగపడకుండా మీ పక్క వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.